సో అన్ని బ్యానర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్. సో ఈ సబ్జెక్టుల బ్యానర్లు అన్నీ నా దగ్గర అంటే నాది బాధ్యత ఇవన్నిటికి. సో అప్పుడు కాలేజ్ ఈవినింగ్ టైంలో కాబట్టి తీసేసుకొని వచ్చేసాను. ఇప్పుడు ఇవన్నీ బయట ఓపెన్ చేసి ఒక్కొక్కటి డివైడ్ చేస్తున్నా. చేయండి, మర్చిపోకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్. ఆ కాలేజీలో అయితే ఈ మధ్య అందరూ ఫీల్డ్ ట్రిప్కి అయితే పోతున్నారు. ఐ మీన్ కాలేజ్ వాళ్ళు తీసుకోపోతున్నారు గ్రూప్ వైజ్ని. బీకామ్, బీఏ, బీజెడ్సీ, మైక్రోబయాలజీ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ వైజ్ వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో నేను బీకామ్, ఇప్పుడు నేను బీఏ వాళ్ళ ఫీల్డ్ విజిట్కి అయితే ఐ మీన్ ఫీల్డ్ ట్రిప్కి అయితే వెళ్తున్నా. ఎందుకు యాక్చువల్లీ నేను స్టార్టింగ్లో పోదాం అనుకున్నా, కాకపోతే మధ్యలో డ్రాప్ అవుదామన్న ఆలోచన కూడా వచ్చింది. సో కానీ కొన్ని షాకింగ్ విషయాల తర్వాత అలాగే కొంచెం ఒక ఫీల్ ఉంటుంది కదా. సో దాని తర్వాత నేను కూడా డిసైడ్ అయినా సరే పోదాం. సో మనకి వీడియో కూడా వస్తుంది, కంటెంట్ వీడియో అని. సో ఈరోజు మార్నింగ్ పోయినాం గజ్వేల్ పోయి. సో మేము అక్కడ ఉంది బ్యానర్, పొలిటికల్ సైన్స్ బ్యానర్. పోయి బ్యానర్ తీసుకొని వచ్చినాం గజ్వేల్లో. వచ్చినాక కాలేజ్లో పోయినాం. సో మనీ కలెక్ట్, వాళ్ళు మనీ ఎస్టిమేషన్ తీసుకురు. ఫైనల్ ఇయర్ కన్నా ఫస్ట్ ఇయర్ కొంతమంది ఉంటారుగా వాలంటీర్స్. సో వాళ్ళు ఎవరిలో వాళ్ళ ఎస్టిమేషన్ తీసుకురు. సో వాళ్ళ నేమ్స్ రాసుకురు, అంత అయిపోయింది. ఆ బ్యానర్ వేసుకున్నాక ఆ లిస్ట్ అయిపోయినాక కథ నేను ఇన్ని బ్యానర్లు ఈ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చెప్పాను కదా బ్యానర్స్ అన్నీ. సో బ్యానర్స్ అన్నీ మార్నింగ్ 5:30 వరకు, ఆల్మోస్ట్ 6 అనుకోండి. రేపు మార్నింగ్ 6 వరకు బస్ అయితే ఇక్కడికి వస్తుంది. సో అందరం బయలుదేరుతాం. సో దానికోసం కాలేజ్ అంత పొద్దున్న తెరవలేరు కదా మా కోసం. సో అందుకని బ్యానర్స్, ఈ డిపార్ట్మెంట్ బ్యానర్స్ అన్నీ నాకు చెప్పడం జరిగింది. ఓకే, నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటా మొత్తం. అంటే వీటి బాధ్యత మొత్తం మనదే, చింటూ గారిని. సో వీటి బాధ్యత నాది కాబట్టి సో బ్యానర్స్ ఏమేమి ఉన్నాయి ఫస్ట్ మనం తెలుసుకోవాలా. మన దగ్గర ఏమేమి బ్యానర్స్ ఉంటాయో మనం తెలుసుకునే కదా మనకు తెలిసేది. యాక్చువల్లీ నాకు చెప్పిర్రు, టీచర్ వాళ్ళు అందరూ చెప్పిర్రు ఏమేమి బ్యానర్స్ అని. సో ఒక్కసారి చూస్తే బాగుంటుంది. కాలేజీలో ఓపెన్ చేసి ఒక్కరిని చూడలేము. ఏదైతే మా దోస్తు వాళ్ళు ఉంటారు. సో ఓపెన్ చేస్తా, మడత పెట్టడానికి వాళ్ళకి చెప్పేస్తే వాళ్ళు మడత పెడతారు, లేదంటే మనమే చేసుకోవాలి. సో ఇది బ్యానర్స్ ఉన్నాయి. ఈ పెద్ద బ్యానర్ ఉంది కదా, ఈ పెద్ద బ్యానర్ రేపు మార్నింగ్ బస్సుకు కట్టాలి బయలుదేరే ముందు. ఇక్కడ నుంచి బయలుదేరే ముందు అన్ని బ్యానర్స్ తోటి ఫోటో దిగి ఈ పెద్ద బ్యానర్ ఏదైతే ఉందో అది బస్సుకు కట్టాలి. సో రేపు ఒక మంచి మెమొరబుల్ మూమెంట్ అవుతుందని అనుకుంటున్నా. సో అవ్వాలని కోరుకుంటున్నా కూడా. సో చూద్దాం, మా బీకామ్ తోటి కూడా ఫీల్డ్ ట్రిప్ వెళ్తే I can definitely make a video. ఓకే, బ్యానర్ చేపించానని చెప్పాను కదా, బ్యానర్ చూపిస్తాను. మన బ్యానర్ డైలాగ్ ఇదే బ్యానర్. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టయితే, మీకు కనిపిస్తుందా లేదు, ఇక్కడ మా కాలేజ్ లోగో బ్యాక్గ్రౌండ్లో కాలేజ్ లోగో అంటున్నా, మా కాలేజ్ బ్యాక్గ్రౌండ్లో కాలేజ్ ఉంది. సో మీరు పట్టి చూస్తే కనిపిస్తుంది, అది కూడా మా కాలేజ్ బోర్డు కనిపిస్తుంది. ఇది ఈరోజు చేపించుకొచ్చిన బ్యానర్ పొలిటికల్ సైన్స్ది. సో బ్యానర్లు అని మన బాధ్యత అని చెప్పినట్టు అట్లా ఇష్టం వచ్చినట్టు పడేయకుండా, ఇప్పుడు నేను ఎట్లయితే పడేసినానో అట్లా పడేయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. సో మరి మంచి వీడియోతోటి కలుసుకుందాం, ఇంకా మంచి వీడియోతోటి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్, యూట్యూబ్ ఛానల్. మంచి కంటెంట్ వస్తుంది. నేను చేయడానికి ట్రై చేసిన కానీ కొంచెం బద్ధకం వల్ల చేస్తాను వీడియోస్. ఓకే, దాన్ని ఓవర్కమ్ చేద్దాం ఎట్లా అట్లా. ఇప్పుడు దీనికి ఏమంటారు, బ్యానర్స్ ఇంకా పేర్లు కూడా రాసుకోవాలి, సబ్జెక్ట్ పేర్లు. ఎందుకంటే ఇప్పుడు ఫోల్డ్ చేస్తాం. సో ఫోల్డ్ చేసినప్పుడు అది ఏ సబ్జెక్ట్కి సంబంధించిన బ్యానర్ అని మనకు తెలియాలి కదా. సో ఇంతకుముందే అది రాసిన ఒకదాని మీద పొలిటికల్ సైన్స్ రాసిన, పొలిటికల్ సైన్స్ ఫీల్డ్ ట్రిప్ అని రాసిన. అంటే రాయాలని కాదు కానీ రాయాలా, ఎందుకంటే అది అవసరం పడుతుంది. ఎందుకంటే బయటకి చూసినప్పుడు గుర్తుపట్టింది మొత్తం ఓపెన్ చేయకుండా. ఓకే, మార్నింగ్ ఇప్పుడు ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. సో మార్నింగ్ ఫ్రెష్గా లేచి ఫుల్ లెంత్ వ్లాగ్ లాగానైతే ట్రై చేద్దాం. సో మేబీ అది వస్తే మంచిగా వస్తే అప్లోడ్ చేద్దాం. సో రాలేదంటే ఎట్లయినా సరే అప్లోడ్ చేసేది అనుకోండి, ఎలా కాము. ఓకే, సో మీ అందరికీ ఒక మెయిన్ టాపిక్ చెప్పడం అయితే మర్చిపోయా. సో అదేంటంటే ఇది యాక్చువల్గా సమ్మర్ సీజన్ కదా, స్టార్టింగ్ కదా. సో ఎండలు బాగా కొడుతున్నాయి. సో మా మేడం ఏం ప్లాన్ చేసిందంటే, సో అందరు స్టూడెంట్స్కి థమ్స్ అప్ ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుందాం బ్యాలెన్స్ అయితే.
ఏమన్నది సరే అంటే వాలంటీర్స్ తోటి మాతోటి కూల్ డ్రింక్ తీసుకుందాం, కూల్ డ్రింక్స్ ప్లాన్ చేద్దాం, ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ గొంతు ఎండిపోయి తెస్తి ఉంటారు, దూప అవుతుంది వాళ్ళకి అని అన్నది. రిటర్న్ ఎప్పుడైనా కూల్ డ్రింక్ తీసుకుందాం అంటే నేనేమన్నా మేడం వద్దు మేడం, మనం నిమ్మకాయ చేసుకుందాం, మనమే చేసుకుందాం ముందుగా. సో దానికోసం మా టీచర్ వాళ్ళు, మా సార్ వాళ్ళు, సో అని ఈ చక్కెర ఇప్పుడే పోయి టైం ఎంత అవుతుందో, సో ఇంతకుముందు ఈవినింగ్ పోయి ఈ చక్కెర 1.5 kg చక్కెర, గ్లాస్ ప్యాకెట్ వచ్చింది. గ్లాస్ ఇంకోటి తెద్దాం అనుకున్నా, కాకపోతే షాప్లో ఒకటే ఉందంటే ఏం చేస్తాం, ఇవి 2 పట్టుకొని వచ్చిన. సో వన్ ఆఫ్ ద వాలంటీర్ ఫైనల్ ఇయర్ అన్న మహేష్ అన్న, సో ఆయన ఏం చేస్తా అన్నాడంటే చాకు ఉంటుంది కదా, చాకు అట్లనే దాన్ని ఏమంటారు ఏమో తెస్తా అన్నాడు, నేను మర్చిపోయినా. చాకు తెస్తాడు, పక్కా చాకు తెస్తా అన్నాడు. యాక్చువల్లీ నేను నిమ్మకాయలు కూడా తెస్తా అని అనుకున్నా. సో పోయినా, ఇంతకుముందు కూడా కొంచెం చీకటి అయినప్పుడు షాపుకి పోయినా కానీ ఈ గజ్వెల్ మా మా ఏమంటారు కాలేజ్ వెనకాల లేదు, ఏ షాప్ లేదు నిమ్మకాయలు అనేది. ఏం చేసిన, సో ఈ 2 అయితే తీసుకొని వచ్చిన, మా సార్ కూడా ఇన్ఫామ్ చేసిన. నైస్. సో రేపు మార్నింగ్ అయితే స్టార్ట్ కావాలా, స్టార్ట్ అయినాక ఆడికి పోయి వాళ్ళ అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు, అబ్బాయిలు ఉంటే అబ్బాయిలు మేబీ మాట ఇంటర్వ్యూ అంటారు తెలియదు, ఎందుకంటే ఫుల్ చూస్తుంటారు. మేబీ అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు ఫస్ట్ ఇయర్స్ గర్ల్స్, సో వాళ్ళ దగ్గర పోయి ఈ పని చేయాలి. లేదు ఎవరు చేయాలంటే మనమే చేయాలి, ఎందుకంటే మన పని మనం చేసుకోవట్లేదు, తప్పులేదు. సో ఓకే, నా పాయింట్ అర్థమైంది అనుకుంటా. ఓకే, థ్యాంక్ యూ.